అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, కేవలం 4 నిమిషాలలో మీ నోట్బుక్స్కు అట్టలు వేయడం ఎలాగో చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ వీడియోలో చూసిన విధంగా చేయండి. అంతే, 4 నిమిషాల్లో మీ నోట్బుక్స్కు అట్టలు వేయడం జరుగుతుంది. చూడండి, ఈ వీడియోలో నేను చూపెట్టిన విధంగా చేయండి. ఈ రెండు సమానంగా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మలవండి. మన సైడ్ అయితే ఈ విధంగా మలచండి. మలిచి పిన్నులు కొట్టుకోండి. మా కోడండి ఆ పెట్టు అరుస్తుంది. ఈ విధంగా రెండు సైడ్లకు ఈ విధంగా పిన్స్ అయితే కొట్టుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగానే పిన్స్ కొట్టుకోండి. సరిగ్గా అనుకొని కొట్టండి ముందే. తర్వాత మళ్ళీ పిన్స్ కొట్టినాక మనం ఏం చేసేది లేదు కదా. తర్వాత అట్లా రెండు వైపులా పిన్స్ కొట్టుకున్న తర్వాత ఒక 2 పేజెస్ని అయితే ఈ విధంగా పెట్టుకొని దాన్ని కవర్ చేస్తూ ఈ విధంగా మలవండి. ఎందుకంటే అట్టే ఊడొస్తుంది. కొన్నిసార్లు అట్ట మాత్రమే ఊసొచ్చి నోట్బుక్ వేరవుతుంది. ఆ విధంగా కావద్దంటే ఈ విధంగా 2 పేజీలు వీలైతే, లేదంటే మీ ఇష్టం ఉన్నన్ని పేజీలు అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా ఒక 2-3 పేజీలనైతే పెట్టుకొని ఈ విధంగా పిన్స్ కొట్టుకోండి. ఒకవేళ మీరు నోట్బుక్స్ ఇక్కడ దాకా రాయడం జరిగితే జస్ట్ ఈ 3 పిన్స్ను మాత్రమే రిమూవ్ చేయవచ్చు. రిమూవ్ చేసి ఆ 3 పేజెస్ను మీరు వాడుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్, ముందు సైడ్. దీనికి మాత్రం పేజీను వేయొద్దు. ఇది ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి వేయొద్దు. జస్ట్ అట్టకు మాత్రమే ఇక్కడ పిన్స్ కవర్ చేస్తూ కొట్టుకోండి. ఇక్కడ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రం పేజెస్ను వేయొద్దు. ఎందుకంటే ఇండెక్స్లో మనం రాసుకుంటాం కదా, కాబట్టి ఇండెక్స్ ఉంటుంది కాబట్టి మనం ఇటు సైడ్ వేయొద్దు. బ్యాక్ సైడ్ మాత్రమే మనం ఒక 2-3 పేజీలను ఉంచుకున్నట్లయితే మనకు అట్ట ఊడి రాకుండా ఉంటుంది. బుక్ నీట్గా చినగకుండా ఉంటుంది. అంతేనండి, కేవలం 4 నిమిషాల్లో అట్ట వేయడం జరిగింది. ఇది కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.